పిఠాపురంలోని పవన్ ఇంటికి అభిమానులు క్యూ కడుతున్నారు. దూర ప్రాంతాల నుంచి అభిమానులు అక్కడికి చేరుకుంటున్నారు. అన్నవరంలో స్వామిని దర్శించుకున్న తర్వాత అక్కడి నుంచి చేబ్రోల్లోని పవన్ కళ్యాణ్ ఇంటికి వస్తున్నారు అభిమానులు. పవన్ ఇంటి దగ్గరే అభిమానులు సెల్ఫీలు తీసుకుంటున్నారు. అయితే పవన్ ఇల్లు తమకు దేవాలయం అంటున్నారు అభిమానులంతా కూడా. పవన్ ఇల్లు చూడడం సంతోషంగా ఉందంటున్నారు అభిమానులు. సో అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న తర్వాత వెంటనే చేబ్రోల్కి వెళ్ళి ప్రస్తుతం చేబ్రోల్లో పవన్ కళ్యాణ్ ఉంటున్నటువంటి నివాస స్థలానికి చేరుకుంటున్నారు అభిమానులు. అక్కడికి వెళ్ళి సెల్ఫీలు తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ని కలవడం, పవన్ కళ్యాణ్ చూడడం అంటే తమకు ఇష్టం, పవన్ కళ్యాణ్ కలిసేందుకు వచ్చామంటూ చెప్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ వారెవరిని కూడా కలవడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర నుంచి వారందరూ కూడా సెల్ఫీ తీసుకొని వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానాన్ని చాటుకుంటున్నారు. మరోసారి పవన్ కళ్యాణ్ దగ్గరికి అటు అన్నవరం స్వామిని దర్శించుకున్న తర్వాత చేబ్రోలుకు వచ్చి పవన్ కళ్యాణ్ చూసేందుకు కొన్ని వందల మంది అక్కడ క్యూ కడుతున్నట్టు తెలుస్తోంది. మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన. అక్కడ కొంత ఉదయమే అంతా కూడా ఇంకా పూర్తిగా తెల్లవారలేదు, కానీ అక్కడ చేరుకొని చాలా మంది కూడా సెల్ఫీలు దిగుతున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు. కేవలం పవన్ కళ్యాణ్ ఉంటున్నటువంటి నివాసాన్ని మాత్రమే పరిశీలించి వెళ్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి చేబ్రోల్లో ఏదైతే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసం ఉందో ఆ నివాసం అయితే ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా చూసేందుకు దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ముఖ్యంగా ఇక్కడ సమీపంలోనే అన్నవరం దేవాలయం, ఏదైతే అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి ఉంది, అంతేకాకుండా పిఠాపురంలోనే కుక్కుటేశ్వర స్వామి గుడి ఉంది. ఆ గుడులతో పాటు ప్రతి ఒక్కరు కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి పిఠాపురంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నివాసాన్ని చేరుకుని ఆ నివాసంలో ఎలా ఉంది దగ్గరకు ఇక్కడికి వచ్చి కొంతమంది ఇక్కడికి వచ్చి పూజలు కూడా చేస్తున్నారు. ప్రధానంగా ఇక్కడికి కొబ్బరికాయలు కొట్టుతున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రస్తుతం కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వచ్చారు. వీళ్ళైతే దూర ప్రాంతాల నుంచి వచ్చారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ నివాసం వద్ద అయితే ఇక్కడ ఆగి కొంతసేపు ఇక్కడ ఫోటోలు తీసుకుంటూ సెల్ఫీలు దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీరు? మేము కర్నూలు జిల్లా నుంచి వచ్చినాము. కల్లూరు మండలం ఉలిందకొండ గ్రామము. ఇక్కడ అన్నవరం సత్యనారాయణ స్వామి గుడితో పాటు పవన్ కళ్యాణ్ అన్నయ్య గారిని చూసుకుందని వచ్చినాము పిఠాపురంకు. వాళ్ళ సేవా మార్గం చూసినాము. మాకు జన్మ ధన్యమైంది. పవన్ కళ్యాణ్ని చూడలేకపోయినా ఆయన ఆఫీస్ చూసినందుకు మా జన్మ ధన్యమైంది. ఇండ్లు చూసాము. అంటే మీరు అన్నవరం వెళ్ళి గుడి దర్శించుకున్నారు. ఇక్కడ ఇది కూడా గుడిగా భావిస్తున్నారు మీరు అందరం అన్నయ్యని గుడిగానే దేవునిగానే భావిస్తున్నాం మేము. అన్నయ్య ద్వారా దేవుడున్న గుడితోనే భావించుకుంటూ చూడడానికి వచ్చాము మేము. ఇక్కడ చూస్తే ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు మీకు కంటపడ్డాయి ఇక్కడికి రాబోతుకి? ఈరోజు వరద బాధితులకు విజయవాడలో జరిగిన విపత్తు చూస్తున్నాము. దానికి ఎన్ఆర్ఐలు కూడా ఫండ్ చేశారు. దాని సేవా మార్గంగా పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, భక్తులు కావచ్చు, ఆయనతో పాటు కృషితో అంతా చేస్తున్నారు. అది మాకు సంతోషంగా ఉంది, పవన్ కళ్యాణ్ అభిమానులం కాబట్టి. మీరు కేవలం కర్నూలు నుంచి ఇక అన్నవరం గుడిని దర్శించుకోవడానికి వచ్చారా, మీరు పవన్ కళ్యాణ్ ఇల్లు చూడడానికి వచ్చడానికి వచ్చారు? పవన్ కళ్యాణ్ ఇల్లు చూస్తూ గుడి రెండు చూసుకున్నాక వచ్చాము. అనుకుని వచ్చాము. రెండు ప్లాన్ చేసుకున్నాము. పిఠాపురమే మెయిన్. పిఠాపురం అన్న నివాసం ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచాడు, డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. చూడడానికి వస్తూ అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి తీసుకున్నాము. ఆ స్వామి గురించి చెప్తున్నాడు దత్తాస్వామి అన్న, ప్రతిసారి చెప్తున్నాడు పిఠాపురంలో. అది కూడా చూసుకున్నాం మేము. ఇల్లు బాగుందినా, చాలా సంతోషం. ఇల్లు చాలా బాగుంది నిజంగా. పవన్ కళ్యాణ్ అన్నకు ఒక రకంగా ఇది ఒక మంచి అవకాశం, ప్రజలకు సేవ చేసే ఉద్దేశం కూడా ఇప్పుడే మొదలుపెట్టాడు. అది కూడా త్వరలో అన్ని కంప్లీట్ చేస్తే మాకు ఆశిస్తున్నాం, బాగుంటుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. అన్నవరం గుడితో పాటు ఇది కూడా పవన్ కళ్యాణ్ గుడి కూడా చూసాము. చాలా బాగుంది, మంచిగా మాకు బాగా సంతోషం అనిపించింది కర్నూలు నుంచి వచ్చినందుకు. చెప్పండి, ఎలా ఉంది మీ ఫీలింగ్? ఎలా ఉంది? ఇక్కడికి ఎందుకు వచ్చారు అసలు? మీరు ఎక్కడ ఎన్ని రోజుల క్రితం ఇక్కడ బయలుదేరారు? నిన్న బయలుదేరాను అక్కడికి కర్నూలు నుంచి. అన్నవరం సత్యనారాయణ స్వామి చూసా. ఆ తర్వాత ఇక్కడ ఉన్న టెంపుల్స్ అన్ని చూసినాము. తర్వాత ఈ అన్నగారు టెంపుల్ కూడా చూసాము. చాలా పవన్ కళ్యాణ్ అన్నగారు టెంపుల్ లాంటిదే, మీన్స్ ఈ సేవా కార్యక్రమం ఇవన్నీ చూసిన తర్వాత ఒక టెంపుల్లా ఫీల్ అవుతున్నాము. ఇది చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉంది సార్. అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కోసం ఇంటిని చూడడానికి వచ్చారా మీరు? అన్నవరం సత్యనారాయణ స్వామి కూడా వచ్చారా, పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి కూడా వచ్చారా? అది అన్నవరం సత్యనారాయణ స్వామి, తర్వాత ఎమ్మెల్యే పిఠాపురం ఎమ్మెల్యే సార్, డిప్యూటీ సీఎం. చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇల్లు చూసారు? ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ చూడాలని ఫస్ట్ మీరు అందరూ కూడా అడిగి ప్లాన్గా వచ్చారు? అడిగి
ప్లాన్లోనే వచ్చినాం సార్. మొత్తం అంతా కూడా ఇక్కడ ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ఇంటిని చూసేందుకు దూర ప్రాంతాల నుంచి అయితే వస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా ఒక దేవాలయంగా కూడా కొంతమంది భావించి ఒక భక్తులుగా ఏదైతే మిగిలిన గుడులను దర్శించుకుని ఏ విధంగా అయితే చూస్తామో అలాగే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇంటిని కూడా దర్శించుకుని వీళ్ళంతా కూడా తిరిగి వెళ్తున్నటువంటి పరిస్థితి. దూర ప్రాంతాల నుంచి రోజు కూడా భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి పర్యాటకులు సహకరిస్తే ప్రతిరోజు ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కూడా కర్నూలు నుంచి వచ్చి ఇక్కడ అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శించుకునేందుకు వచ్చి ఇక్కడ పవన్ కళ్యాణ్ తన గుడిగా భావించి పవన్ కళ్యాణ్ ఒక దేవుడిగా భావించి ఇక్కడ గుడిని చూసుకుని ఇక్కడ కూడా దర్శించుకుని వెళ్తున్నట్టుగా ఒక కుటుంబం కర్నూలు నుంచి వచ్చినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద సేవా కార్యక్రమాలు అయితే చూస్తున్నాం. ఏదైతే వరద బాధితులకి పంపించేందుకు ఇక్కడ సహకారాలు అందించేందుకు భారీ ఎత్తున అక్కడ ఎన్ఆర్ఐ టీం ఏదైతుందో వాళ్ళందరూ కూడా ఓ పక్కన పంపించేందుకు ఒక నిత్యావసర సరుకులు కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అందరూ కూడా ఇక్కడ వచ్చి సేవా కార్యక్రమాలు చూడటమే కాకుండా ఇండ్లని చూసి తరించి వీళ్ళందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ వెంకటేశ్వర ప్రకాష్ RTV చేబ్రోలు నుంచి.